ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు. ఈ సాయంత్రం చివరి సెషన్ నాకు ఇచ్చారు. సో చివరి సెషన్ నాకు ఇచ్చిన టైంలో నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఉదయకాలం నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒక్క నిమిషం ఆగండి. రైట్. మార్నింగ్ సెషన్లో మనం మ్యారేజ్ అంటే ఏంటో చూసాం. మ్యారేజ్ అంటే దేవుడు మొట్టమొదటిసారిగా నియమించిన వ్యవస్థ అని, మరియు అది ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య మాత్రమే దాన్ని అలౌ చేశాడని, అది దేవుని మహిమ కోసం, ఆ తర్వాత వాళ్ళు ఫలించి అభివృద్ధి చేయడానికి దేవుడు చేశాడన్న పర్పస్ మనకు ఫస్ట్ సెషన్లో బ్రదర్ మైఖేల్ వినిపించాడు. సెకండ్ సెషన్లో ఆ మ్యారేజ్లో ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన ఒక విషయం, అది సెక్స్, లైంగిక సంబంధం. అది వివాహ పరిధిలోనే ఉండాలి, వివాహానికి ముందు ఉండకూడదు, వివాహం తర్వాత వేరే వ్యక్తులతో ఉండకూడదు అన్నది కూడా రెండవ సెషన్లో బ్రదర్ అరారత్ చాలా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మూడవ సెషన్లో అసలు మ్యారేజ్లో చాలామంది ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయక పద్ధతిలో వాళ్ళు మ్యారేజ్కి సిద్ధమవుతున్నప్పుడు ఎటువంటి అవగాహన వాళ్ళు కలిగి ఉన్నారు, ఆ అవగాహన వాక్యానుసారమైందా కాదా అని మనకు మూడవ సెషన్లో బ్రదర్ శ్రావణ్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత నాలుగవ సెషన్లో ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటి, అసలు ఈ విధంగా చూస్ చేసుకోకూడదు సాంప్రదాయక పద్ధతిలో, కానీ ఏ విధంగా చూస్ చేసుకోవాలి అన్నది చాలా మట్టుకు బ్రదర్ అజయ్ అబ్రహాం చెప్పారు. ఆయన చాలా మట్టుకు నేను చెప్పాలనుకునే కూడా చెప్పేశాడు. కాబట్టి నా మీద భారం తగ్గింది. ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడొచ్చు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మాట్లాడేశాడు కాబట్టి. కానీ అతి ప్రాముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఈరోజు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే వివాహం యొక్క అంచనాలు మరియు వాస్తవికత. అసలు వివాహం యొక్క అంచనాలు ఏ విధంగా ఉంటాయి మనలో, కానీ రియాలిటీకి వచ్చిన తర్వాత అసలు వివాహం అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పి నా ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక జంట ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము, కాబట్టి మా మ్యారేజ్ని మీరు సాలమ్నైజ్ చేస్తారా, మా మ్యారేజ్కి మీరు ముందుండి అధ్యక్షత వహించి మమ్మల్ని కలిపి మీరు మా మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకాలు చేస్తారా అని అడిగాడట. అడిగితే ఆయన అన్నాడంట, అట్లా కాదమ్మా, మేము దానికి ముందు చాలా ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటాం, చాలా సెషన్స్ ఉంటాయి, కాబట్టి ఆ సెషన్స్ అన్నీ మీరు అటెండ్ అవ్వాలి, ఆ తర్వాత మేము సాలమ్నైజ్ చేస్తాం, మేము మరొకసారి పరీక్ష చేసి మేము ముందుకెళ్తామని అంటే, దానికి వాళ్ళిద్దరు ఏమన్నారంటే, పాస్టర్ గారు మాకేం అవసరం లేదు, మేము ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు మేము వివాహం ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా మాకు ఏ కౌన్సిలింగ్ అవసరం లేదు అని పాస్టర్ గారు అన్నారట. నా మాటలు అర్థమవుతున్నాయా? సో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చాలా మ్యారేజెస్ చేసుకున్నారు, తిరిగి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కాబట్టి మాకు డైరెక్ట్గా మ్యారేజ్ చేసేయండి అని అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే వాళ్లకు సరిగ్గా వివాహం పట్ల అవగాహన లేకపోయినన్నా ఉండాలి, లేకపోతే వివాహం అంటే ఒక ఆటలాగా నన్న వాళ్ళు ఆలోచన చేసుకొని కూడా ఉండాలి. చాలామంది వివాహం అనే ఈ వ్యవస్థలోకి చాలా పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకొని వస్తారంట. అంచనాలంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. అంటే ఆ అంచనాలు ఏంటి, మనం పెట్టుకునే అంచనాలు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. కానీ అంచనాలతో వివాహంలోకి రావడం తప్పేం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ యూ లిసన్ టు మీ. నేను చెప్పే మాటలు మీరు వినాలని నేను అంచనా వేసుకుంటున్నా, లేకపోతే నేను ఇక్కడ మాట్లాడడంలో అర్థమే లేదు. సో అంచనాలు బేసిక్గా మంచివే. క్వశ్చన్ ఏంటంటే ఆ అంచనాలు సరైనవా లేకపోతే సరికానివా. ఒకవేళ మనం బైబిల్ పరంగా మాట్లాడితే మన ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దే రియల్లీ బిబ్లికల్ ఆర్ సో కాల్డ్ వరల్డ్లీ. ప్రాపంచిక అంచనాలతో మనం వివాహంలోకి ఎంటర్ అవుతున్నామా, లేకపోతే వాక్యానుసారమైన వాక్యం అనే పరిధిలో ఆలోచనలతో అంచనాలతో మనం ఎంటర్ అవుతున్నామా అనేది మనం అడగాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్న. మీ వివాహం పట్ల మీకున్న అంచనాలు ఎటువంటివి, అవి ఆరోగ్యకరమైనవా లేవా వాస్తవికతకు బహుదూరంలో ఉన్నాయా? ఆ అంచనాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చెబుతాను. మీకు షీట్స్ ఇచ్చారు, రాసుకోండి, ఖాళీలు మీరే పూరించుకోండి, దాంట్లో దోశలు వేసినా నాకు పర్వాలేదు.
మీరు పూరీలన్నీ వేసుకోండి, లేకపోతే దోశలన్నీ వేసుకోండి. మొదటి అంచనా, జనరల్గా మనకున్న అంచనా ఏంటంటే ఇంతకుముందు అజయ్ కూడా చెప్పాడు, నాకు సరైన భార్య లేకపోతే సరైన భర్త ఎక్కడో దేవుడు పుట్టించే ఉంటాడు. మీరు సినిమాలు చూస్తే నాకు బాగా గుర్తున్న ఒక సినిమా ఏంటంటే ఖుషి. ఈయన ఇక్కడ పుడతాడు, అక్కడ పుడుతుంది హాస్పిటల్లో, బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తుంది, చిరిడిన్ చిరిడిన్ చిరిడిన్. సో ఇంకా మీరు చాలా సినిమాలు చూడండి, ఇక్కడ పుట్టే అంటే నీకోసం ఎవరో ఎక్కడో పుట్టి ఉంటారనగానే డైరెక్ట్ కెమెరా అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడ వాళ్ళ అమ్మ ప్రసవ వేదన పడుతుంటుంది, అప్పుడు పుడుతుంది. సో జనరల్గా క్రైస్తవులు కూడా నాకు కూడా ఎక్కడో ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది, నాకు కూడా ఎక్కడో ఒక అమ్మాయి జన్మించే ఉంటుందన్న అంచనాలతో వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే, హే దేర్ విల్ బీ మై సోల్మేట్ సమ్వేర్ బార్న్ ఫర్ మీ. నా కోసం ఎక్కడో నా సోల్మేట్ పుట్టే ఉంటుంది, ఆ వ్యక్తి నా కొరకే దేవుడి లోకానికి పంపించి ఉంటాడన్న ఒక అంచనా, ఎక్స్పెక్టేషన్ మనందరికీ ఉంటుంది. దానికి మనం తీసుకునే ఎగ్జాంపుల్ కూడా ఎవరంటే ఆదాము హవ్వ. ఏ విధంగా అయితే ఆదాము దగ్గరికి హవ్వను తీసుకొని వచ్చాడో, అదేవిధంగా నాకు కరెక్ట్ సూటబుల్ ఉన్న అమ్మాయిని దేవుడు తీసుకొని వస్తాడు. ఆమె ఆల్రెడీ ఎక్కడో పుట్టుంటుంది, కొంచెం టైం పడుతుందేమో నేను తెలుసుకోవడానికి అని అనుకుంటాం. ది వన్ అనే పుస్తకాన్ని రాసిన బెన్ యంగ్ అండ్ శామ్యూల్ ఆడమ్స్ వాళ్ళిద్దరూ ఒక మాట అన్నారు. అసలు నువ్వు అలా అంచనాలు నువ్వు అనుకున్నావు కదా సోల్మేట్ అని, నీకు బాగా సూట్ అయ్యి సోల్మేట్గా ఉన్న వాళ్ళు ఒక్కరే అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కరెక్ట్గా పరీక్ష చేస్తే ఒక్కరు కాదు 500 కంటే ఎక్కువ మంది నీకు సోల్మేట్గా ఉండడానికి అర్హులుగా ఉంటారు అని అంటాడు ఆయన. అర్థమైందా పాయింట్? నీవు నీ అంచనాలతో ఈమె నా సోల్మేట్, ఈమె చేసుకుంటే నాకు కరెక్ట్గా సూట్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్ నీకు ఏదైతే ఉందో అది ఒక్కరితో కాదు, అటువంటి వాళ్ళు 500 కంటే ఎక్కువ మంది కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో 1 పర్సన్ అనేది కొట్టివేయబడిన విషయంగా మనం తీసేయొచ్చు. రెండవ అంచనా ఏముంటుందంటే, నాకు గనక నా రియల్ సోల్మేట్, పర్ఫెక్ట్ సోల్మేట్ దొరికితే ఇక నా జీవితం అంతా ఏంటి సంతోషమే సమాధానమే, ఇక వాడుకుందాంలే. నాకు గనక నేను ఈ రోజులు చాలా అన్హ్యాపీగా ఉన్నాను. ఇఫ్ ఐ ఫైండ్ మై సోల్మేట్ దెన్ మై లైఫ్ విల్ బీ హ్యాపీ, జాయ్ఫుల్. దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, దీన్ని కూడా కొట్టేయడానికి రాసినట్టే రాశాడు. ఏమన్నాడంటే, నువ్వు తప్పకుండా నీ జీవితంలో రైట్ పర్ఫెక్ట్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవు, నువ్వు పర్ఫెక్ట్గా రాంగ్ పర్సన్ని మాత్రమే మ్యారేజ్ చేసుకుంటావు అని అంటాడు. You don't marry a perfect real soulmate, but you definitely marry a wrong person in your life. ఆయన రాంగ్ అని చెప్పింది ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను, అది అట్లా మనసులో పెట్టుకోండి. మూడవ ఎక్స్పెక్టేషన్ మనకేముంటుందంటే, పెళ్లి జరిగితే నేను సంపూర్ణమైపోతాను. ద భాగస్వామి, నాకు వచ్చే భాగస్వామి నన్ను కంప్లీట్ చేస్తుంది. అంటే ఇప్పటిదాకా ఎట్లున్నాడు ఆయన? ఇన్కంప్లీట్ ఉన్నాడు, ఆఫ్ ఉన్నాడు అనమాట. ఆమె రాగానే ఫుల్ అయిపోతాడు. గ్లాస్ సగమే ఉండే, ఇప్పుడు ఆమె వచ్చి గ్లాస్ని మొత్తం ఫుల్ చేస్తుంది అనమాట, సంపూర్ణంగా పొంగి పొర్లుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. నేను ఇన్ని రోజులు ప్రేమ లేకుండా ఉన్నాను, నన్ను ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు, కాబట్టి నిజంగా నా సోల్మేట్ నాకు దొరికితే కంప్లీట్ అయిపోతాను, నాకు ప్రేమ ఫుల్గా పొంగి పొర్లుతుంది. దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్, థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ ఎక్స్పెక్టేషన్, నాలుగవ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, వివాహం గనక జరిగితే చిన్నప్పటి నుంచి ఉన్న ఈ పేరెంట్స్ నసబోతుందిరా నాయన, నాకు కంప్లీట్గా రిలీజ్ దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది అని చాలామంది అనుకుంటారు. ఏంటి ఎక్స్పెక్టేషన్? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొంతమంది పేరెంట్స్, అరే నువ్వు ఇది చేయొద్దు, ఇది చేయకూడదు అని బాగా రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని ఒత్తి 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 ఒక రకంగా డిప్రెషన్లోకి తీసుకుపోతారు. కాబట్టి వాళ్ళు ఏం వెయిట్ చేస్తుంటారు అనమాట, ఎప్పుడు మ్యారేజ్ అయితే బయటికి పోయి నాకు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. సో పేరెంట్స్ నుంచి, ఒత్తిడి నుంచి విడుదల పొందడానికి కూడా మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్లో, పెళ్ళైతే ఇక ఏ బాధ ఉండదు అనుకునే ఒక ఎక్స్పెక్టేషన్తో మ్యారేజ్లోకి కొంతమంది ఎంటర్ అవుతారు. చివరిది, ఐదవది, ఇంకొక ఎక్స్పెక్టేషన్. దిస్ ఇస్ వెరీ కామన్. ఏంటంటే, ఒకవేళ పెళ్ళే జరిగితే నా లైంగిక అవసరతలు కావచ్చు, నా మానసికమైన అవసరతలు కావచ్చు, ఇవన్నీ కూడా తీరిపోతాయి. మై సెక్షువల్ ఎక్స్పెక్టేషన్స్
మై సైకలాజికల్ ఎక్స్పెక్టేషన్స్, మై మెంటల్ ఎక్స్పెక్టేషన్ బి ఫుల్ఫిల్డ్ ఇఫ్ ఐ గెట్ మ్యారీ. నేను మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ కూడా నాకు దొరికిపోతాయి. ఎందుకంటే చాలామంది సింగిల్స్గా ఉన్న వాళ్ళు, అవి ఏవైనా పరిస్థితులు కావచ్చు, ప్రాపంచికమైన పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగతమైన పరిస్థితులు కావచ్చు, దే మే గో త్రూ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్. చాలా గాయాలు ఉండొచ్చు, పాతవి బ్రేక్ అయినవి, లేకపోతే ఏవైనా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే కంప్లీట్గా మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకుంటేనే నాకు వీటి నుంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ కూడా అనుకుంటారు. చాలామంది యంగ్ పీపుల్ అనుకునేది ఏంటంటే, నాకు చాలా టెంప్టేషన్స్, యంగ్ ఉన్నాను నేను, నాకు సెక్స్ చేయాలని బాగా ఆశ ఉంది. సో సెక్స్ నుంచి, ఈ టెంప్టేషన్ నుంచి బయటికి పడాలంటే, బయటికి రావాలంటే ద బెటర్ వే ఏంటంటే మ్యారేజ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సెక్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ యువర్ మ్యారేజ్, ఆర్ సెక్స్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ క్రేవింగ్స్. నీకు శోధనలు, నీ టెంప్టేషన్స్కి కూడా పరిష్కారం నువ్వు మ్యారేజ్ చేసుకోవడం కాదు. మ్యారేజ్ చేసుకుంటే అవన్నీ తొలగిపోతాయని కాదు. మ్యారేజ్కి 12 సంవత్సరాలు అయ్యింది, నాకు 3 పిల్లలు, స్టిల్ ఐ స్ట్రగుల్ విత్ సెక్షువల్ టెంప్టేషన్స్. సో మ్యారేజ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యు మే ఎంటర్ ఇన్ టు మ్యారేజ్ విత్ ఎక్స్పెక్టేషన్, బట్ డోంట్ ట్రస్ట్ దట్. యూ కమ్ టు రియాలిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ భయం వల్ల, భయం అంటే చేసుకోకపోతే ఎలా, చేసుకోవాలి, తల్లిదండ్రుల ఒత్తిడి అని వాళ్ళ భయం వల్ల, వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని భయం వల్లనో, ఆనందకరమైన ఊహాజనిత ఆలోచనల వల్ల, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. ఎక్కడ చూసినా మనకు ఒక బాయ్, ఒక గర్ల్, వాళ్ళు ఆ విధంగా మ్యారేజ్ చేసుకోవాలి, ఆ విధంగా ప్రపోజ్ చేయాలి. అట్లా ప్రపోజ్ చేసుకుని వాళ్ళు జీవిస్తే వాళ్ళ లైఫ్ అంతా. మీరు గమనించారా, లవ్ స్టోరీస్లో మీరు ఏ సినిమా అన్నా చూడండి, హీరో హీరోయిన్ వాళ్ళిద్దరికి ఇటు సైడు అటు సైడు పెళ్ళి ఒప్పుకోరు. వాళ్ళిద్దరూ వివిధ మార్గాలు, వివిధ ఫైట్లు చేసి మొత్తానికి ప్రేమను సాధించుకుంటారు. కరెక్ట్, వాళ్ళిద్దరూ తిరిగి ఇట్లా కలవంగానే ఏమవుతుంది? డైరెక్టర్కి ఏం చెప్పాలంటే, నాయనా బాగానే ఉంది, కొంచెం ఆ ఎండ్ తీసి అక్కడ నుంచి మళ్ళీ స్టోరీ ఎక్స్టెండ్ చేయంటే ఏ డైరెక్టర్ చేయడు. ఎందుకంటే డైరెక్టర్ కూడా మ్యారీడ్ పర్సన్ కదా. రియాలిటీలో ఎట్లుంటుందో డైరెక్టర్కి కూడా తెలుసు. సో అక్కడితో ఆపేస్తారు. కాదు, అస్సలు స్టోరీ అక్కడి నుంచే మొదలవుతుంది. ఫ్యాంటసీ వరల్డ్. ఏం పాట అది? నీ బుల్లెట్ బండెక్కి ఏందంట, బుల్లెట్ బండెక్కి పాడండి, వచ్చేస్తా వచ్చిన తర్వాత తెలుస్తుంది. పెళ్లి రోజు నువ్వు ఎక్కుతావు బుల్లెట్ బండి, బాగానే ఉంటుంది బుల్లెట్, డగ్ 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 డగ్. పెళ్ళి అయినాక సైలెన్సర్ అంతా పోతుంది, సైలెన్స్ పీకేయాలి. నా అవసరతలు తీర్చబడాలి. ఇవన్నిటినీ మనసులో పెట్టుకొని వివాహంలో అడుగు పెట్టడం అనేది మీ అంచనాలను పొందుకోవడానికి ఒక తప్పుడు ప్రదేశానికి వెళ్తున్నట్లు అని అంటాడు రాబిన్ మ్యాక్సన్. ఆయన రాసిన పుస్తకంలో ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్, మ్యారేజ్కి నువ్వు వెళ్తున్నప్పుడు ఒకవేళ భయం వల్లనో, ఫ్యాంటసీ వరల్డ్ వల్లనో, లేకపోతే నా నీడ్స్ మీట్ అవ్వాలనో ఒకవేళ నువ్వు మ్యారేజ్ వైపు వెళ్తే, యు ఆర్ గోయింగ్ టు అ రాంగ్ ప్లేస్. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా చాలా జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు అజయ్ చెప్పాడు, అది ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ చూసింగ్ ద లైఫ్ పార్ట్నర్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. అందుకే 3 విషయాలు మీరేమనుకోవద్దు, దాదాపు చాలాసార్లు రిపీట్ అవుతాయి, కానీ మీరు వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. 3 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్కి వెళ్ళడానికి ముందు. 1, సరైన వయస్సు. 2, సరైన సమయం. 3, సరైన అర్హత. ఈ 3 లేకుండా డోంట్ థింక్ అబౌట్ మ్యారేజ్. అందుకే మన 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి, చిన్నప్పుడే 18 సంవత్సరాలు కూడా ఉండవు. అసలు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ని కొందరు చూస్తూ ఉంటే వాళ్ళు
వాళ్ళ కూతుర్ని డెలివరీకి తీసుకొని వస్తారు, కానీ ఆమెనే చాలా యంగ్ అనిపిస్తూ ఉంటుంది. అమ్మ ఏందమ్మా ఈమె నీ కూతురా అని చాలాసార్లు అడిగిన నేను. అంటే అవును అవును సార్ నా కూతురు అంటే, అప్పుడు ఫస్ట్ సెకండ్ క్వశ్చన్, అమ్మ నీ పెళ్ళప్పుడు నీ మ్యారేజ్ ఏంటంటే 16, 17 అప్పట్లో 16, 17 సంవత్సరాలు. ఆ రోజుల్లో అంత జ్ఞానం కూడా లేదు కాబట్టి వయసు రాకముందే ఒకవేళ మెడికల్ టర్మినాలజీలో మాట్లాడినా కరెక్ట్గా రిప్రొడక్టివ్ ఆర్గన్స్ హార్మోన్స్ని ఫంక్షన్ చేయడానికి సిద్ధంగా లేకముందే మ్యారేజెస్ చేసేశారు. ఆ తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. సంబంధం మంచిది, ఈ సంబంధం పోతే మళ్ళీ రాదు, త్వరగా చేసేస్తే ఆ తర్వాత ఒక లైన్ ఉంది 3, 4, కాబట్టి త్వరగా మ్యారేజ్ చేయాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తుంది. కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెయిట్, సరైన వయస్సు. అందుకే గవర్నమెంట్ కూడా చాలా చక్కగా మనకు 21-18 అనే ఒక మార్క్ కూడా వేసి పెట్టింది. ఓకే, సరైన వయసు ఈజ్ ఇంపార్టెంట్. అండ్ సరైన సమయం, తొందరగా వెనకాల లైన్ ఉంది కాబట్టి సమయాన్ని అసమయాన్ని చూడకుండా త్వరగా చేసి పంపించడం అది కూడా మంచిది కాదు, ప్రమాదం. 3వది సరైన అర్హత. ఇంతకుముందు అజయ్ చెప్పాడు, నీకు ఉద్యోగం లేదు, నీవు డబ్బు సంపాదించలేవు, కనీస వేతనం లేదు. నేను CEO జాబ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అండ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. అండ్ డోంట్, యాక్చువల్లీ లాస్ట్ 3 పాయింట్స్ కూడా నేను ఇక్కడ మీకు రిపీట్ చేస్తాను. డోంట్ సీ మ్యారేజ్లో బాగా డబ్బున్నోడు బాగా డబ్బున్న ఆమెను చూడకండి. ఆమె ఏ కులం ఆయనది ఏ కులం అనేది చూడకండి. అసలు వాళ్ళు నిజంగా రక్షించబడ్డారా లేదా అనేదే చూడండి ప్రాముఖ్యంగా. నువ్వు బాగా డబ్బున్నోడిని చేసుకొని వాడు అవిశ్వాస అయ్యిండు అనుకో, అయిపోయా. ఫస్ట్ డే నుంచి గ్రాండ్గా అవుతుంది సెలబ్రేషన్, నో ప్రాబ్లం. వెడ్డింగ్ మాత్రం సూపర్ చేయొచ్చు, కానీ నెక్స్ట్ డే నుంచి మాత్రం నీకు నరకం కనబడుతుంది. సో డోంట్ సీ అవుట్ సైడ్ బ్యూటీ. ఎందుకు చూడొద్దంటే ఎన్ని రోజులు ఉంటుందంటే బ్యూటీ, అంతెందుకండి. అమ్మాయిని బ్యూటీ, ఒక మగవాళ్ళకి చెప్తున్నా, అమ్మాయి చాలా అందంగా ఉందని పెళ్లి చేసుకున్నాం అనుకో, పెళ్ళైన 2 సంవత్సరాలకు ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది, మొత్తం బ్యూటీ అంతా లావ్ అయిపోయి షేప్ అంతా పోతుంది. మళ్ళీ అవుతుంది అనుకో, మళ్ళీ మంచిగా అవుతుంది అనుకో, ఎన్ని రోజులు ఉంటుంది బ్యూటీ. డోంట్ సీ బ్యూటీ. అలాగని బ్యూటీ మొత్తానికే వద్దని నేను అనట్లేదు. డోంట్ గివ్ ప్రయారిటీ. ఏ క్యాస్ట్ ఏడా రాదు, ఏడొస్తుంది క్యాస్ట్. క్రైస్తవుల గురించి మాట్లాడుతారు, ఇంకెక్కడ మాట్లాడరు, అన్నీ సైలెంట్గా ఉంటారు. పెళ్లి చేసుకునే దగ్గరికి రాగానే మా వాళ్ళు ఉంటే చూడండి పాస్టర్ గారు, మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు పాస్టర్లే కాదు, పాస్టర్లు ప్రతిసారి ఏం కాదు, వీళ్ళేమంటారు అంటే, అన్న అన్నీ ఒప్పుకున్నా కానీ మా అమ్మ నాన్నకు అది ఒక్క విషయంలో ఉందన్న, కనీసం అక్కడ నన్న వాళ్ళని సంతోష పెట్టాలి కాబట్టి నేను కూడా అదే కులంలో వాళ్ళని చూస్తున్నా అన్న. అవునా, సిగ్గులేదా, బుద్ధి లేదా? కులం అనే గజ్జి క్రైస్తవ్యంలో ఉండకూడదు, ఉండొద్దని దేవుని వాక్యం చెప్పట్లేదా? ఒక వ్యక్తిని వాని బ్యాక్గ్రౌండ్ని బట్టి తక్కువ చేసి చూడడమే తప్పన్నప్పుడు నువ్వు ఆ వ్యక్తితో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవించడానికి దాన్ని ప్రాధాన్యత పెట్టుకొని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అసలు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మ్యారేజ్ అంటే ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు, విభిన్న నేపథ్యాల నుంచి విభిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి ఎందుకు వస్తున్నారో తెలుసా? ఒక రూఫ్ కింద 2-3 రోజులు కలిసి ఉండడానికి రావట్లే. 30 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇస్తే, ఇంకా ఆయుష్ ఇస్తే 40 సంవత్సరాలు ఒకే ఇంట్లో కలిసి జీవించడానికి మీరు వివాహంలో జతపరచబడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు నువ్వు రాంగ్ డెసిషన్స్తో ఎంటర్ అయితే ఎంత ప్రమాదం. You're going to live with that person for almost 20 to 30 years. So be careful in choosing your life partner. So what is the reality? Okay? Expectations బాగానే ఉన్నాయి. వాస్తవంగా అసలు మ్యారేజ్ అంటే ఏంటో ఒక 6 పాయింట్లు క్విక్గా నేను మీకు చెప్పేస్తాను. మొట్టమొదటిది, ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు, వివాహం అనేది ఇద్దరు పర్ఫెక్ట్ వ్యక్తుల మధ్య జరిగేది కాదు. ఈ పాడైపోయిన ప్రపంచంలో ఇద్దరు క్షమించబడిన పాపుల మధ్య జరిగేది. పర్ఫెక్ట్ పర్సన్ కాదు నువ్వు పెళ్లి చేసుకునేది. మ్యారేజ్ అనేది పాడైపోయిన ప్రపంచంలో, బ్రోకెన్ వరల్డ్లో క్షమించబడిన ఇద్దరు పాపుల మధ్య జరిగేది. అందుకే ఒక ఆయన అంటాడు, దేర్ ఈజ్ నో, అసలు మ్యారేజ్ అనే కాంటెక్స్లో పర్ఫెక్ట్ సోల్మేట్ అన్న పదానికి అర్థమే లేదు అని అంటాడు ఒక ఆయన. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్
సోల్మేట్. ఎందుకంటే దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. పర్ఫెక్ట్ అన్న వ్యక్తి ప్రపంచంలో లేనప్పుడు పర్ఫెక్ట్ సోల్మేట్ ఎట్లా వస్తాడు నీకు నాకు? రోమీలకు రాసిన పత్రిక 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్ అండ్ క్రీడ్, ఆల్ ఆర్ సిన్నర్ బిఫోర్ గాడ్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అయితే 1 తిమోతి 1:15 ప్రకారం పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మరణంలో విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు రక్షించబడతారు, నిత్య జీవం అనుగ్రహించబడతారు. అయితే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. అయితే రక్షించబడ్డాం కాబట్టి ఇంకా నాలో పాపమే లేకుండా సిన్లెస్ పర్ఫెక్షన్లో ఉన్నానని చెప్పగలిగే క్రైస్తవుడు ఎవడైనా ఉంటే తీసుకొని రండి. నేను పర్ఫెక్ట్, నాలో ఏ పాపం లేదని క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. ఎవరైనా ఉన్నారా? దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ క్రిస్టియన్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అ బిలీవర్. సో అంటే అర్థం ఏంటి? మనం యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చిన తర్వాత అప్పుడు సంపూర్ణంగా మనం పాపరహితంగా పర్ఫెక్ట్గా ఉంటాం. కానీ అప్పటి వరకు సిన్తో మనం పోరాడుతూనే ఉంటాం. నేను పోరాడుతున్నా అంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా పోరాడుతుందని. కాబట్టి ఇద్దరు క్షమించబడిన, పాపంతో పోరాటం చేస్తున్నా, యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్నా ఇద్దరు ఇంపర్ఫెక్ట్ పాపుల మధ్య జరిగేదే వివాహం. ఎందుకు ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి? మనం ఇంపర్ఫెక్టు, మనకు పాపం ఉంది, మనం పోరాడుతున్నామని ఎందుకు దాని గురించి మనం స్ట్రెస్ చేయాలి అంటే, ఒక ఆయన ఇలా అంటాడు, వివాహంలోకి ఇద్దరు వ్యక్తులు తెచ్చేది కొత్త పట్టు చీరలు, బట్టలు కాదు, గోల్డ్ సిల్వర్ కాదు, 2 కుటుంబాలు ఒకటి కావడం కాదు. సో వాళ్ళిద్దరూ మ్యారేజ్లోకి ఏం తెస్తున్నారు అంటే, ఏం తెస్తున్నారండి? మీరు తెలుసు, మీకు ఏం తెస్తున్నారు? వాళ్ళు పాపాన్ని తెస్తున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ యు ఆర్ మ్యారీయింగ్ అ సిన్నర్. అది మనసులో పెట్టుకోండి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నువ్వు మ్యారేజ్ చేసుకునేది ఒక పాపివైనప్పుడు, నువ్వు కూడా ఒక పాపివైనప్పుడు, ఒక పాపి ఆ పాపముతో ఇంకొక పాపిని గాయపరచడానికి 100% ఛాన్స్ ఉంది. గాయం చేయని పాపి ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? మాటలతో, ప్రవర్తనతో గాయం చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంకొక వ్యక్తిని? అండ్ వివాహంలో నువ్వు బయట నువ్వు ఏం చేసినా చేయకపోయినా, ద డే 1 మ్యారేజ్లో నువ్వు ఫస్ట్ డే నుంచి నీ జీవిత భాగస్వామిని మాటలతో, ప్రవర్తనతో గాయపరుస్తావు. యు డ్యామేజ్, యు వూండ్ యువర్ లైఫ్ పార్ట్నర్ బికాస్ యు ఆర్ అ సిన్నర్ అండ్ షీ ఆర్ హీ ఈజ్ అ సిన్నర్. దూరంగా ఉంటే ఏం కావు, చర్చ్లో కావచ్చు, మ్యారేజ్లో కావచ్చు. కానీ నువ్వెంత దగ్గరికి వస్తా ఉంటే ఏమవుతుంది తెలుసా? ఎంత దగ్గరికి వస్తే అంత పాపాలు బయటకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని నువ్వు ఓన్లీ ప్రైజ్ ది లార్డ్ క్రిస్టియన్ గుండి చూడు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు, సంఘంలో ఏముండదు నీకు. కానీ దగ్గరికి వచ్చి మాట్లాడి సమయం గడిపి వాళ్ళతో ఎక్కువ సమయం గడుపు, వాళ్ళ పాపం నీకు తెలుస్తుంది. వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకొని నీతో మాట్లాడతారు, ఏదో గాయం అవుతుంది, మొత్తానికి మీ దగ్గర డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. నువ్వెంత దగ్గరికి వస్తే పాపాలు అంత బయటకు వస్తాయి. అట్లా చాలా దగ్గరికి వచ్చే ఒక రిలేషన్ ప్రపంచంలో ఇంకేమైనా ఉందంటే సంఘం కంటే ఎక్కువగా అది మ్యారేజ్. ఇంకెక్కడ అంత దగ్గరికి ఎవరు రారు. అది ఆదికాండంలోనే చెప్పాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి స్త్రీని హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఇక అంతకంటే క్లోజ్గా వచ్చే వాళ్ళు ఇంకెవ్వరు లేరు. కాబట్టే వాళ్ళు ఎక్కువగా పాపాన్ని బయటికి కక్కుతారు, బహిర్గతం చేస్తారు. ఆ పాపాన్ని బట్టి ఒకరినొకరు డ్యామేజ్ చేసుకునే అవకాశం ఉంది. ఏదో ఒక సమయంలో స్వార్థపరులుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది, దయలేని వారిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ అసూయను, మీ చేదును, బిట్టర్నెస్ను, లేకపోతే వాళ్ళతో విభేదించే క్షణాలు తప్పకుండా మ్యారేజెస్లో ఉంటాయి. వాటిని మీరు నివారించలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు ఒక పాపి, మీరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒక పాపి. కాబట్టి ఇంతకుముందు ఒక ఎక్స్పెక్టేషన్ చూసాను, నేను ఇన్ని రోజులు
ప్రేమ పొందుకోలేను, నన్ను ఎవరు ప్రేమించలేరు, కాబట్టి నేను మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు నిజమైన ప్రేమ నేను పొందుకుంటానన్న అంచనాలతో నువ్వు వస్తే, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ మాట వినండి, ఆ పాపి అయిన నీ భర్త, ఆ పాపి అయిన నీ భార్య నీకు ఆ నిజమైన ప్రేమను ఇవ్వలేడు. ఒకవేళ నువ్వు అంచనాలతో కనుక మ్యారేజ్లోకి ఎంటర్ అవుతే. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈవెన్ దట్ పర్సన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ లవ్. మేబీ ఆయన కూడా అదే అంచనాలతో మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యాడేమో. సో నువ్వు ఆయన నుంచి దాన్ని పొందుకోలేవు, ఆయన నీ నుంచి అది పొందుకోలేడు. ఎప్పుడైతే నీ అంచనాలు అవి మీట్ అవ్వలేవో, నీ భాగస్వామి తీర్చలేడో, నీకు లోపలన్నీ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. నువ్వు నిరాశపడే అవకాశం ఉంటుంది, నీ భాగస్వామి మీద కోప్పడే అవకాశం ఉంటుంది, లేకపోతే నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిపోయేసరికి నీకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ ఎంటర్ ఇంటూ ద కవెనెంట్ ఆఫ్ మ్యారేజ్ విత్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టేకింగ్ లవ్ ఫ్రమ్ అదర్స్. నాకు ఆయన వస్తే పూర్తిగా నా ప్రేమ అంతా ఫుల్ఫిల్ అవుతుంది అన్న ఎక్స్పెక్టేషన్తో ఎంటర్ అవ్వకూడదు. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఒకరోజు ఇట్లా అన్నారు, నాకు చాలా ఓపిక అని నేను అనుకున్నాను, నాకు అసలు కోపమే రాదని నేను అనుకున్నాను, కానీ నా వివాహం తర్వాత నేను ఎంత కోపిష్టినో, నాకెంత ఓపిక లేదో నాకు అర్థమయ్యింది. అప్పటిదాకా బాగానే అనుకున్నాడు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఆయన ఎంత కోపిష్టో, ఆయన ఎంత ఇంపేషెంట్ పర్సనో అర్థమైంది. అంటే అర్థం ఏంటంటే, మ్యారేజ్లోనే నీ పాపం ఏడికొచ్చింది, బయటికి వచ్చింది. నువ్వు క్లోజ్గా వచ్చావుగా, అక్కడ వస్తాయి అన్నమాట ఇవన్నీ, బయట ఏం కాదు. ఇది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను మ్యారేజ్ చేసుకునేది ఒక పాపిని అని అర్థమవుతుందో, ఒకవేళ నువ్వు నిజంగా రక్షించబడిన క్రైస్తవుడు అయితే నువ్వు దాన్ని ఏ విధంగా చూడాలంటే, నేను ఏ విధంగా చూడాలంటే, మేబీ గాడ్ ఈజ్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ మై సాంక్టిఫికేషన్. నీ జీవిత భాగస్వామి నిన్ను క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడానికి దేవుడు ఉపయోగించే ఒక సాధనం అని నువ్వు తెలుసుకొని మ్యారేజ్లోకి ఎంటర్ అవ్వడం మంచిది. దట్ ఈస్ ద ప్రిపరేషన్. ₹1,00,000 హాల్ని బుక్ చేసి మెహందీ పెట్టుకొని, దానికి ముందు ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది ఏంటది, దానికి ముందు కూడా ఒక నైట్ పెడతారు. ఏంటో ఏం నైట్ అది, సంగీత్. అంటే నాకు పెళ్ళైనప్పుడు ఎక్కువ లేకుండే, 12 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళయి, నాకు ఎప్పుడు ఆ పదం వినపడలే. ఈ మధ్యలో బాగా వినపడుతుంది సంగీత్. ఓ మస్త్ సూపర్ ఎంజాయ్ చేయొచ్చు, తప్పంటలే, పైసలు ఉంటే చేసుకో. ఆ పైసలు ఎక్కువైతే నాకు ₹1,00,000 ఈ పరిచయకు నేను వాడతా, అది వేరే విషయం అనుకో. అది కాదు మెయిన్గా ఏంటి ప్రిపరేషన్. ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ఎ పర్సన్ and God is going to use that person for my sanctification. Prepare for the battle, by the way. వివాహం అనేది ఫ్యాంటసీ వరల్డ్ కాదు, యుద్ధం. గ్లాడియేటర్ 2 వస్తుంది. యుద్ధానికి సిద్ధం కావాలంటే నీ మైండ్ సిద్ధపడాలి. చాలాసార్లు మనం పెళ్లి చేసుకునే వాళ్ళు మంచిగా ఉండాలని, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని అనుకుంటాం, కానీ మనం అదే విధంగా ఉండడానికి మనం పెద్దగా శ్రమ పెట్టం. సో దేవా, ఈ ప్రార్థనకు జవాబు చూడండి. దేవా, నీ సారూప్యంలోకి నన్ను మార్చు దేవా అని కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిచ్చే ఒక సమాధానం ఏంటో తెలుసా? ఏంటి? వివాహం. రాసుకోండి. నీ జీవిత భాగస్వామితో వివాహం, మ్యారేజ్ చేసుకొని ఆయన అంటాడు పైనుంచి ఇట్లా దేవుడు. ఆన్సర్ ఏది? దేవుని చిత్తం ఏదంటే, మై చైల్డ్ మ్యారీ, యూ విల్ బి శాంక్టిఫైడ్. హల్లెలూయా అంటారా? ఇక్కడ రావు హల్లెలూయాలు. దేవుడు నీకు ₹1,00,000 ఇచ్చును గాక అనగానే వెనుక నుంచి హల్లెలూయా. అగో ఆమెను కూడా we receive it by faith and receive the భాగస్వామి. You will grow. 12 సంవత్సరాలుగా మార్చబడిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 2 వాస్తవిక, వాట్ ఈజ్ రియాలిటీ ఆఫ్ మ్యారేజ్. వివాహం శిష్యత్వపు పిలుపులో ఒక భాగం.
ఒక భాగం, ప్రధానమైన భాగం డిసైపుల్షిప్లో. ఒకవేళ నువ్వు ఇంతకు మించిన డిసైపుల్షిప్ కాల్ ఇంకెక్కడ ఉండదేమో. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 16:24, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నువ్వు క్రైస్తవుడవైతే, నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే, నువ్వు చచ్చిపోయేంత వరకు చేయాల్సిన ఒకే ఒక పనేంటో తెలుసా? నీ సిలువను ఎత్తుకొని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని యేసుక్రీస్తును వెంబడించడం. అది ప్రాక్టికల్గా జరగాలంటే మ్యారేజ్ చేసుకో. అది ప్రాక్టికల్గా జరిగేది మ్యారేజ్లో. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం, సిలువనెత్తుకోవడం, క్రీస్తును వెంబడించడం మ్యారేజ్లోనే మొదలవుతుంది. ఈ సింపుల్గా చెప్పాలంటే ఉపేక్షించుకోవడం, వెంబడించడం అంటే సింపుల్గా చెప్తా, స్వయాన్ని చంపుకోవడం, సెల్ఫిష్ లైఫ్ని మర్డర్ చేయడం. క్రైస్తవులారా, హత్య చేయండి, నరహత్య కాదు. మిమ్మల్ని మీరు హత్య చేసుకోండి, మీ స్వయాన్ని హత్య చేయండి. కిల్ యువర్ సెల్ఫిష్ యాటిట్యూడ్. అది శిష్యత్వపు పిలుపులో ప్రధానమైన భాగం. నేను మ్యారేజ్ అయిపోయింది ఇక ఇది నేను చెయ్యను అనడానికి ఉండదు. బై ద వే, మీరు ఏమేమో ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తున్నారేమో మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత నేను ఇది చెయ్యను, నా వల్ల కాదు అనడానికి ఉండదు, అస్సలు ఉండదు. జాగ్రత్త. ఎందుకంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే, నీ స్వయాన్ని చంపుకోవడం అంటే నా ఇష్టాలు కాదు, ఇంకా నా ఇష్టాలు కాదు, నా జీవిత భాగస్వామి ఇష్టాలకు ప్రాధాన్యతనివ్వడం. నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు ఏమేం చేసినావో ఫ్యాంటసీ వరల్డ్లో చూసినా అవి మ్యారేజ్ అయిన తర్వాత చేస్తా అంటే కుదరదు, నడవదు అట్లా బండి. నీది పక్కన పెట్టాలా. స్వయాన్ని చంపుకొని నీ భాగస్వామి యొక్క ఇష్టాలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. నీ కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది. నా వల్ల కాదని బయటికి పోవడానికి ఉండదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇక్కడ చెప్పండి, ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది, సడన్గా వచ్చింది. మీకు ఒకవేళ ఇవన్నీ వద్దనుకుంటే సపరేట్గా మ్యారేజ్ చేసుకుని ఉండండి, మ్యారేజ్ చేసుకోకండి. కానీ ఎంటర్ అయిన తర్వాత మాత్రం బయటికి పోవడానికి మార్గం లేదు. అర్థమైందా? నువ్వు లోపలికి వెళ్ళినావు అనుకో, అయిపోయా. దానికి ముందే ఆలోచించుకోండి. పౌలు చెప్తాడు, నాలాగుంటే మాత్రం బెటర్ అయ్యా, మీరు సూపర్, అసలు నాలాగా ఉండండి, బెటరు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత బెబ్బే అయ్యా అంటే లేదు నాయన, నువ్వు వెళ్ళావు, అయిపోయా. ఉపేక్షించుకొని బతుకు. నీకు ఇల్లు శుభ్రంగా ఉండడం ఇష్టం, చాలా ఇష్టం. నువ్వు బయటికి వెళ్ళి రాగానే ఇల్లు శుభ్రంగా లేదు, ఉంది, కానీ నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చూడు, అంత లేదు, ఆ ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఇక చూసుకో, వేసుకున్నావు అనుకో, అయిపోయా అంటే అర్థమైపోయిందిగా, అయిపోయా. నీ భర్త నిన్ను బయటికి తీసుకెళ్తా అన్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ ఈ మధ్యలో బాగా అలవాటు అయింది నాకు. వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్, ఆఫీస్లో లేట్ అయింది, మళ్ళీ దాదాపు వచ్చేటప్పుడు ట్రాఫిక్లో లేట్ అయింది. ఇంటికి ఆయన రాగానే లోపలికి డోర్ టాప్ వేసినామని అవసరం, వర్బల్ అవసరం లేదండి, వర్బల్ అవసరం లేదు. ఓకే, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు దీన్ని. అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఒక భార్యగా నువ్వు స్వయాన్ని చంపుకోవట్లే. నువ్వు స్వయాన్ని చంపుకున్న వ్యక్తివైతే అట్లా వచ్చిన నీ భర్తను నువ్వేం చేస్తావంటే, ఏమైందండి అంటే ఇట్లా లేట్ అయిందంటే, పర్లేదులేండి ఇంకోసారి పోదాంలేండి, లేట్ అయింది కదా, మీరు రెస్ట్ తీసుకోండి అంటావు. నువ్వు స్వయాన్ని చంపుకోవట్లేదు అనుకో, ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వస్తుంది అనమాట. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు సావాలంటే మ్యారేజ్ చేసుకో. అండ్ మీకు విషయం చెప్పనివ్వండి, అది మంచిది. మ్యారేజ్ని నెగిటివ్గా చెప్పాలని నా ఉద్దేశం కాదు, ఓకే? ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచిందే సావడానికి, మన స్వయాన్ని చంపుకోవడానికి. సో దేవుడు ఇన్స్టిట్యూట్ చేసిన మ్యారేజ్ ఏంటో తెలుసా? దేవుడు పిలిచిన పిలుపును చాలా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడానికి. విషయం చెప్పనివ్వండి, క్లారిటీ ఇవ్వనివ్వండి. దేవుడు మనుషులను చేసింది పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కాదు, సింగిల్నెస్గా ఉండడానికి కాదు. సింగిల్గా ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, కానీ ద వెరీ పర్పస్, దేవుడు మొదట ఆదాముని చేసి తర్వాత అవ్వను తీసుకొచ్చి ఆ మొదటి వివాహంలో చేయడంలో ఆయన ఉద్దేశమే
వివాహాన్ని కంటిన్యూ చేసి ప్రొక్రియేషన్ చేసి ఫుల్ఫిల్ చేయాలని. అలాగని సింగిల్గా లేరా అంటే ఉన్నారు. అది స్పెసిఫిక్గా దేవుడు నీకు చాలా భారం ఇచ్చి దేవుని పరిచర్య చేయడానికి, దేవుని కోసం ఇంకా ఎక్కువగా ప్రభావవంతంగా నువ్వు పరిచర్య చేయడానికి తప్పితే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ మ్యారీడ్ అంటిల్ అన్లెస్ యు ఆర్ గివెన్ అ స్పెషల్ బర్డెన్ టు సర్వ్ ద లార్డ్. దేవుని పరిచర్య చేయడానికి మాత్రమే నువ్వు సింగిల్గా ఉంటావంటే దేవునికి స్తోత్రం. పౌలు ఆ ఆర్గ్యుమెంట్ చూడండి తర్వాత, అంత టైం లేదు కానీ, మీరు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే ఇంకెక్కువగా సేవ చేయొచ్చు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు ఉంటాయి కాబట్టి చేసుకోకుండా ఉన్న వాళ్ళకంటే మీరు కాస్త తక్కువ చేస్తారు, కానీ మొత్తానికి మీరు కూడా చేస్తారని అర్థం దానంతా. కాబట్టి నువ్వు శిష్యుడిగా యేసుక్రీస్తు కొరకు ఉండాలంటే మ్యారేజ్ చేసుకో. ఆ పిలుపులో నువ్వు భాగం కా. ఎందుకంటే దేవుడు నిన్ను శాంక్టిఫై చేసి నిన్ను చాలా చక్కగా రూపొందిస్తాడు. మూడవది వివాహంలో పొందుకోవాల్సింది ప్రాథమికంగా దేవునిలో సంతోషాన్ని కానీ జీవిత భాగస్వామి నుండి సంతోషాన్ని కాదు. ఆల్రెడీ తమ్ముడు టచ్ చేశాడు. దేవుడు నిన్ను నన్ను చేసింది, సృజించింది ఆయన మహిమ కోసం జీవించడానికి. ఇక్కడ రండి, మ్యారేజ్ను పక్కన పెట్టండి కొద్దిసేపు. ఈ మాట వినండి, మ్యారేజ్ను పక్కన పెట్టండి. నువ్వు ఈ లోకంలో మనిషిగా జీవిస్తున్నావంటే ఎందుకు అనంటే, ఎందుకు చెప్పండి? పెళ్లి చేసుకోవడానికా? దేవుడు నిన్ను చేసింది పెళ్లి చేసుకోవడానికండి? మాట్లాడరే? ఆయన కోసం జీవించడానికి, లేకపోతే ఆయన మహిమార్థమై బ్రతకడానికి. అవునా? యెషయాలో ఆ మాట ఉంటుంది. ఓకే, నా మహిమ కోసం నేను చేసిన వారిని తీసుకొని రా అని అంటాడు. సో ఆయన మహిమ కోసం చేయబడిన నీవు పెళ్లి కాగానే ఆయన మహిమ కోసం జీవించవా? అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. సైలెంట్గా ఉంటే నాకేం అర్థం కావట్లేదు. అర్థమైంది? నా ప్రశ్న అర్థమైందా? ఆయన మహిమ కోసం నిన్ను పిలిచాడు, చేశాడు. పెళ్లి కాగానే ఆ పర్పస్ పోతుందా అంటున్నా నేను? పోదుగా. సో నువ్వు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ హూ యు ఆర్ ఈజ్ టు లివింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన మహిమ కోసమే కదా నువ్వు జీవించాలి. ఎప్పుడు జీవిస్తావు ఆయన మహిమ కోసం? ఆయనలోని సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తేనే నీవు ఆయన మహిమ కోసం జీవిస్తావు. అవునా? సో అది పెళ్లి అయిన తర్వాత కూడా ఎక్స్టెండ్ అవుతుంది అని నా పాయింట్. సో నీ ప్రైమరీ హ్యాపీనెస్, నీ ప్రైమరీ జాయ్ ఎక్కడ ఉండాలి అంటే, నిన్ను పిలిచిన, రక్షించిన నీ దేవునిలో ఉంటేనే నీ లైఫ్ బాగుంటుంది. కానీ నీకు ఇష్టమైన ఒక విశ్వాసిని చేసుకుంటే నీ లైఫ్ బాగుండి నిజమైన జాయ్ని నువ్వు పొందుకుంటావు అంటే పొందుకోవు. దట్ ఈజ్ రియాలిటీ. ఆమె వచ్చి నిన్ను కంప్లీట్ చేయదు, ఈయన వచ్చి నిన్ను కంప్లీట్ చేయడు. అసలు యాక్చువల్లీ ఇద్దరు కంప్లీట్. అసలు ఆడనే ఉంటుంది అనమాట. ఫుల్ కాదు, గ్లాస్ ఫుల్ కాదు, ఆడనే ఉంటుంది, సగం గ్లాసే. సో నీ లైఫ్ కానీ, లేకపోతే నీ మ్యారేజ్ లైఫ్ కానీ హ్యాపీగా ఉండాలంటే, జాయ్ఫుల్గా ఉండాలంటే, మీ ప్రైమరీ హ్యాపీనెస్ని దేవునిలో పొందుకునే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామిలో పొందుకునే ప్రయత్నం చేయకండి. దేవుడు వివాహాన్ని నియమించింది ఆయనను విడిచి ఆయన కంటే ఎక్కువగా ఒకరిలో ఒకరు ఆనందం పొందుకోవడానికి కాదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. ఆయన్ని పక్కన పెట్టి మీరిద్దరు రొమాన్స్లో పెరిగి, ఓ నువ్వు లేకుండా నేను లేను, నేను లేకుండా నువ్వు లేవని పాటలు పాడుకుంటే కాదు. ప్రైమరీ నీడ్ ఈజ్ గాడ్. ఆయన్ను విడిచి ఇంకెవరు కూడా ఒకరిలో ఒకరు ఆనందం పొందుకోలేం. మార్షల్ సెగల్ అంటున్నాడు ఈ మాట. సెగలు పుట్టించే మాటలు మాట్లాడాడు మార్షల్ సెగల్. మీరు సంతోషంగా ఉండడానికి వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వివాహంలో మరియు జీవితంలో నిజంగా సంతోషంగా ఉండడానికి వివాహం మీ ఆనందానికి అంతిమ మూలం కాదు. భర్త లేదా భార్యతో నిజంగా సంతోషంగా ఉండడానికి మీరు మొదట వేరొకరిలో సంతోషంగా ఉండాలి. మీరు ఆయనలో సంతృప్తి చెందాలి. ఆయన ఎవరంటే దేవుడు. దేవుడు వివాహాన్ని నియమించింది ఆయన కంటే ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కాదు. పెళ్ళైనాక అసలు దేవునికి చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు చాలామంది. చర్చ్కి రారు, దే లివ్ ఇన్ అ రొమాంటిక్ వరల్డ్. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. పెళ్ళికి ముందు మనసుతుంటాడు ఆ బ్రదర్, పెళ్ళైన తర్వాత ఏందో మారు మనస్సు వచ్చేస్తుంది. ఇది ఒక వెరైటీ మారు మనస్సు. దేవుడు చెప్పిన మారు మనస్సు కాదు ఇది.
అసలు రారు, పెద్దగా యాక్టివ్ ఉండదు. మళ్ళీ ఒకరినొకరు చూడు ఏ మాల్లో చూడు కనబడతారు, మళ్ళీ ఫొటోస్లో కనబడతారు. దేవుడు అవసరం లే. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కాదు వివాహం. దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే నూతన నిబంధనలో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ జీవిత భాగస్వామిని ప్రేమించు, ఇది మొదటి ఆజ్ఞ అన్నాడా? నిజమా? అట్లనే అన్నాడు అనుకుంటా చాలా మందికి. కాదు, నీ దేవుణ్ణి ప్రేమించాలి అనేది ప్రధానమైన ఆజ్ఞ. సో దేవుణ్ణి పక్కన పెట్టి నీ జీవిత భాగస్వామిని ఎంత ప్రేమించినా బెబ్బే. సో లవ్ గాడ్. ఈ మాట వినండి. మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామిని కేంద్రంగా ఉంచకుండా దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకున్నప్పుడే మీ జీవితానికి నిజమైన ఆనందం మరియు సంతృప్తి కలుగుతుంది. సో మ్యారేజ్ ఈజ్ డిఫికల్ట్. మ్యారేజ్ ఈజ్ డిఫికల్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా డిఫికల్ట్. ఎక్స్పెక్టేషన్స్ నుంచి బయటికి రండి. 4వది, వివాహంలో దేవునికి ఇష్టంగా ఉండాలంటే కావాల్సింది ప్రేమ అండ్ క్షమాపణ. ఇవి రెండు. ఈ మాట వినండి. అదే ఇంతకుముందు అజయ్ కూడా చెప్తా ఉన్నాడు కదా, నువ్వు ప్రిపేర్ కావు, వచ్చేవాళ్ళు మాత్రం నీకు మంచోళ్ళు కావాలా. నువ్వు ప్రేమలో ఎదగవు, వచ్చే ఆమె ప్రేమించే ఆమె కావాలా. నువ్వు ఇతరులను ఈజీగా క్షమించవు, వచ్చే ఆమె మాత్రం క్షమించే ఆమె కావాలా. నువ్వు ఇతరికి హాస్పిటాలిటీ ఇవ్వవు, ఇతరుల గురించి పట్టించుకో, ఇతరులు వచ్చే ఆమె హాస్పిటాలిటీ ఇవ్వాలా, అట్లా కావాలా. సో బేసికల్గా ఏంటంటే మనకు వచ్చే వాళ్ళు కావాలి, మనం అవసరం లేదు. మనం మంచిగా, మనకున్న ఒక దరిద్రమైన ఆలోచన ఏంటంటే వీఆర్ గుడ్, మనం బేసిక్గా మనం మంచోళ్ళం. ఎఫెసీ 5:25 చూడండి. ద కాస్ట్ ఆఫ్ ద మ్యారేజ్ ఇక్కడ వస్తుంది. దేవుడు కూడా భలే దేవుడు అండి, భలే దేవుడు. ప్రపంచం సినిమాల్లో ఇంతకుముందు చెప్పినట్టు లవ్ రిలేషన్షిప్ దగ్గరకు వచ్చి ఎండ్ చేసింది కదా. నేనేం చెప్పా? అసలు స్టోరీ, దేవుడు అసలు స్టోరీ గురించి ఎక్కువ మాట్లాడాడండి. అర్థమవుతుందా? మ్యారేజ్లో నువ్వు ఎట్లుండాలనేదే దేవుడు మాట్లాడిండు. ఈ ముంగటి గురించి ఏమన్నా మాట్లాడిండా? ఎక్కడ మాట్లాడలే. ఏమన్నాడు? ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు విశ్వాసం చేసుకో, ఇష్టమైన అంత ఒకటే. మరి మ్యారేజ్ తర్వాత ఎన్ని ఉన్నాయండి? సో స్టోరీ దేవుడికి తెలుసు, మ్యాటర్ ఏది ఇంపార్టెంటో దేవుడికి తెలుసు. అందుకే ఎఫెసీ పత్రిక 5:25, పురుషులారా మీరు మీ భార్యలను 5:28 సొంత శరీరముల వలె భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు, భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. డియర్ బ్రదర్స్, ఎస్పెషల్లీ బ్రదర్స్, మ్యారేజ్ గురించి ఆలోచిస్తుంటే ఈ మాట వినండి. మీరు మ్యారేజ్ చేసుకునేది ప్రేమను పొందుకోవడానికి కాదు, ఇయ్యు ఎవరు ఇచ్చటోళ్ళు ఎవరు లేరు. ఆమెనే అసలు, ఆమెకే లేదడా, నీకేమిస్తుంది? ఆమెనే దేవుని వైపు దేవా అయ్యు అని ఆమె అడుక్కుంటుంటే నువ్వు ఆమె నాకి అని నువ్వు ఒక బెగ్గరలాగా అడుక్కోకు. నువ్వేమన్నా నీకేమన్నా కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి పోయి అడుక్కో, ఆమె దగ్గర లేదు అసలు. సో బ్రదర్స్, ఆమె నీకు ఇయ్యడానికి రావట్లే. ఆమె వచ్చిన తర్వాత వాక్యం చెప్తుంది, ఆమె నుంచి నువ్వు పొందుకోవడం కాదు, నువ్వు ఇయ్యు ఫస్ట్. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, సొంత శరీరముల వల్లనే భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. ఆ ప్రేమించడం అంటే పొద్దున్న 9 గంటలకు పోయి 5 గంటలకు వచ్చి నెలకింత డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కో అని ఆమెకు ఒక అకౌంట్ తీసి ఇచ్చి బ్లింకిటో స్విగ్గీయో నువ్వు ఆర్డర్ చేసుకొని వచ్చి 5 గంటలకు రాగానే ఛాయ్ తాగి 2-3 ఒక పాటలు పాడి డివోషన్ చేసుకొని పండుకొని మళ్ళీ పొద్దుగాలు వచ్చి అది కాదు ప్రేమించడం అంటే. అది కాదు. ప్రొవైడ్ చేయాలి డెఫినెట్గా, యాజ్ అ హెడ్ ఆఫ్ ద హౌస్ భర్త ప్రొవైడ్ చేయాలి. కానీ భార్యలను ప్రేమించడం అంటే బియాండ్ ప్రొవైడింగ్. నీ భార్యతో కూర్చోవాలా, నీ భార్య అవసరతలు తెలుసుకోవాలా, నీ భార్య అసలు ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలా, నీ భార్య నీతో ఉండడానికి లేకపోతే ఆమె వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు గుండా వెళ్తుందా తెలుసుకోవాలి, ఆమెకు సిక్ అయితే ఆమెకు సేవ చేయాలా. చాలా ఉంటాయి ప్రేమించడం అంటే. బర్త్డే రోజు ఓన్లీ ఒక పువ్వు ఇచ్చినంత ఈజీ కాదు ప్రేమించడం అంటే. రెస్టారెంట్లో కూర్చొని, పార్కుల్లో కూర్చొని ఓ సినిమా చూసి రావడం కాదు ప్రేమించడం అంటే. అది కాదు లవ్ మొదలయ్యేది మ్యారేజ్ తర్వాత. అక్కడ ఉంటుంది నిజమైన మ్యారేజ్.
పురుషులారా. సో పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రేమించే వ్యక్తిగా లేకపోతే నువ్వు మ్యారేజ్ గురించి ఆలోచించకు, కష్టమవుతుంది నీకు. సో పెళ్ళికి ముందు నువ్వు కల్టివేట్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ముందు దేవుని ప్రేమను అనుభవించు. ఫస్ట్ యు గ్రో ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నీలో లేకపోతే నువ్వేం ప్రేమిస్తావు నీ భార్యని? కష్టం. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ లవ్ ఫ్రమ్ యువర్ స్పౌస్, యూ గివ్ లవ్ టు యువర్ స్పౌస్. 1 కొరింథీ 13 మీరు చదవండి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోప్పడదు. నువ్వు పెళ్ళైన 2వ రోజు నుంచి త్వరగా కోప్పడ్డావు అనుకో, నువ్వు సరిగ్గా ప్రేమ లేనట్టే కదా. అందుకే కింద ఉంది, ఒకవేళ ప్రేమ ఉంటే ఆమె లేక ఆయన తప్పు చేస్తే నువ్వు సహిస్తావు, లేకపోతే ఆ తప్పును ఏంటి సాగదీస్తావు. ఎయిదర్ సహిస్తావు లేకపోతే నేను యాక్చువల్లీ ఇంకోటి రాసిన సావగొడతావు. అది మరీ రూడ్గా ఉంటుందేమో అనుకొని రాయలే, సాగదీస్తావని. మళ్ళీ ఒక జెంటిల్ వర్డ్ కోసం వెతికి సాగదీస్తావు, లేకపోతే సాగొడతావు నువ్వు. ప్రేమ లేకపోతే త్వరగా కోప్పడతావు, అరుస్తావు. ప్రేమ ఉంటే దయ చూపించి మాట్లాడతావు. ప్రేమ ఉంటే క్షమిస్తావు, లేదంటే మనసులో దాచుకొని ప్రతీకారం తీర్చుకుంటావు. అర్థమవుతుందా ఈ మాటలు? ఒకవేళ నువ్వు ప్రేమ లేదనుకోండి, ఇవి అన్ని లోపల దాగుతాయి, ఒకరోజు సడన్గా బర్స్ట్ అవుట్ చేస్తావు. ఒకవేళ ప్రేమ ఉందనుకో, ఎప్పటికప్పుడు నువ్వు మాట్లాడి క్లియర్ చేసుకుంటావు. ఐదవ పాయింట్ అందుకే చెప్తున్నాం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని ఎంచుకోండి. దిద్దుబాటుకు సహకరించి అంగీకరించే వ్యక్తిని ఎంచుకోండి. నేర్చుకోవడానికి సిద్ధపడే వ్యక్తిని ఎంచుకోండి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఏంటది? మళ్ళీ చెప్పండి. దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని ఎంచుకోండి, దిద్దుబాటును అంగీకరించే వ్యక్తిని ఎంచుకోండి, నేర్చుకోవడానికి సహకరించే వ్యక్తిని ఎంచుకోండి. మీ లైఫ్ బాగుంటుంది. అంటే ఇంకేం ప్రాబ్లం రాదని కాదు నా అర్థం. బాగుంటుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదంటే మాత్రం మీరు యుద్ధం చేస్తారు. 5వ ప్రశ్న, వివాహం స్త్రీ పురుషుల మధ్య సరైన లైంగిక సంబంధానికి దేవుడు నియమించిన నిబంధన బంధం. మార్నింగ్ సెషన్లో మనం చూసాం, పెళ్లికి ముందే సెక్స్ అనేది దేవుని దృష్టిలో పాపం. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య మాత్రమే దేవుడు సెక్స్ని నియమించాడు. యాక్చువల్లీ నేను మీకు అది చూపించాలనుకున్నాను. మార్నింగ్ అరరత్ చెప్తా ఉంటే నాకు అది మంచిగా స్ట్రైక్ అయింది. మీరు ఆదికాండం 1వ అధ్యాయం తీయండి. 1వ అధ్యాయం తీస్తే మీరు 1వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. మీకు చాలా క్లారిటీ ఉంటుంది అక్కడ. 1వ అధ్యాయం 27వ వచనం. సో ఏం చేశాడు? ఫస్ట్ దేవుడు పురుషుని చేశాడు, స్త్రీని చేశాడు. ఓకే, సో క్రియేషన్లో వాళ్ళిద్దరూ చేయబడ్డారు. ఓకేనా? అర్థమైంది అక్కడ దాకా? 28 ఇప్పుడు చదవండి. ఈ ఆజ్ఞ చూడండి, దేవుడు ఆదామును చేసినప్పుడు ఇచ్చిన ఆజ్ఞ కాదు అది. ఒకవేళ దేవుడు ఆదామును చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అన్నాడు అనుకోండి, ఎట్లా చేస్తాడు? అర్థమవుతుందా? సీక్వెన్స్. అందుకే నేను బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్లో కూడా మేము చెప్తా ఉంటాం, సీక్వెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళిద్దరిని చేసిన తర్వాత, అంటే ఆదామును హవ్వను చేసిన తర్వాత, అప్పుడు వాళ్ళిద్దరికీ కలిపి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. అంటే అర్థం ఏంటంటే, మీరు వివాహంలో జతపరచబడ్డారు, ఇప్పుడు మీరు సెక్షువల్గా కలవండి, తద్వారా మీరు ప్రొక్రియేషన్ ఫుల్ఫిల్ చేసి మొత్తం విస్తరించండి. అంటే పాయింట్ ఏంటంటే, ద సెక్స్ ఈజ్ ఇన్ ద బౌండరీ ఆఫ్ మ్యారేజ్. దేవుడు నియమించిన క్రమం అది. ఒక్కడికి ఇవ్వలే ఆ మాట, ఫలించి విస్తరించడం. ఒక్కడికి ఇవ్వాలంటే దేవుడు సేద్యపరచుము అని అంటాడు అంతే, చూసుకొని ఆయన తోటంతా. కానీ ఫలించి అభివృద్ధి చెందాలంటే అది సెక్షువల్ రిలేషన్లోనే సాధ్యం. కాబట్టి దేవుడు ఓన్లీ సెక్స్ని విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ అలౌ చేశాడు అని మనం చూస్తాం. అందుకే 1 కొరింథీ 7:2, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. అరరత్ కూడా చాలా మంచిగా చెప్పాడు. నాకు మళ్ళొకసారి చాలా బాగా అనిపించింది. నీ భర్తకు, నీ భార్యకు నీవిచ్చే అతి ప్రాముఖ్యమైన గిఫ్ట్ ఏంటంటే నీ శీలం, యువర్ వర్జినిటీ. నాట్ యువర్ రింగ్, నాట్ యువర్ కార్, నాట్ యువర్ 2 BHK అపార్ట్మెంట్. The best thing you can give to your spouse is your virginity. అయితే brothers and sisters, అయితే ఈ విషయం చెప్పనివ్వండి. మీకు
ఎక్స్పెక్టేషన్లో ఆ మాట అన్నాను నేను ఆల్రెడీ, సెక్స్ కోసం మ్యారేజ్ చేసుకోవద్దని. సో సెక్స్ కోసం గనక నువ్వు మ్యారేజ్ చేసుకుంటే, సెక్షువల్ టెంప్టేషన్స్ని విడుదల పొందడానికి నువ్వు మ్యారేజ్ చేసుకుంటే, పెళ్ళైన 10-15 రోజుల తర్వాత నుంచి కూడా నీకు సెక్స్ అంటే బోర్ కొడుతుంది, నీ భార్య నీ భర్త అంటే కూడా బోర్ కొడుతుంది. సెక్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్ ఆఫ్ ద లస్ట్. వివాహం దగ్గరికి నీ సెక్షువల్ డిజైర్స్ తీర్చుకోవడానికి రావద్దు. ఆల్దో ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద మ్యారేజ్. ఎందుకంటే నువ్వు ఒకరినొకరు గాయాలు చేస్తావు. ఓకే, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఒక పాపి ఇంకొక పాపిని ఏం చేస్తాడు, ముద్దు పెట్టుకుంటాడా ప్రతిసారి? లేదు, గాయాలు చేస్తాడు. నువ్వు ఒకరినొకరు గాయాలు చేసుకొని కొట్టుకున్నారు. ఆమె మూతి 3 దిక్కులు తిప్పింది, నువ్వు 6 దిక్కులు తిప్పినావు. ఆ రోజు రాత్రి సెక్స్ చేస్తారా మీరు? అవుతుందా సెక్స్? నువ్వు సెక్స్ కోసమే పెళ్లి చేసుకుంటివి. పెళ్ళి అయితే నీ సెక్షువల్ డిజైర్స్ అన్ని పోతే అని పెళ్లి చేసుకుంటివి. అవుతుందా? రాదు. సో సెక్స్ కోసం మ్యారేజ్ దగ్గరికి రావద్దు. పెళ్ళయ్యాక కొన్నిసార్లు లైంగికంగా కలిశాక, కొన్నిసార్లు మాటికి సెక్షువల్ రిలేషన్స్ కలిపిన తర్వాత ఇక బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇద్దరు పాపాలు బయటికి వచ్చి గాయాలవుతాయి కాబట్టి లైంగికంగా కలవడం కూడా ఇష్టంగా ఉండకపోవచ్చు. శరీరాల్లో మార్పులు వస్తాయి కాబట్టి మునుపట్లాగే సెక్స్ చేయడం కూడా ఇష్టంగా ఉండకపోవచ్చు. సో సెక్స్ని ప్రాథమికంగా పెట్టుకొని మీరు వివాహం దగ్గరికి రావద్దు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది వినండి. పెళ్ళైన కొన్ని రోజుల వరకు హనీమూన్ పీరియడ్ మస్తు ఉంటుంది. నాకు కూడా మస్తు ఉండే, అందుకే చెప్తున్నా. హైట్స్లో ఉండి హనీమూన్ పీరియడ్ అంటాం. ఒక 1 year, ఒక 2 years మంచిదే. కానీ 2వ సంవత్సరం తర్వాత టాప్న ఎడబడతారు భూమి మీద. అప్పుడు ఉంటుంది మజా. మేఘాలు ఉండేవి ఇక, అప్పుడు వెళ్ళిపోతాయి. మేఘాలు ఒక దగ్గర ఉండేవి కదండి, పాసింగ్ క్లౌడ్స్ అవి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏడొస్తారు, రియాలిటీకి వస్తారు అనమాట. ఏడుంటాం? భూమి మీద. ఏ భూమి? కింద గచ్చ పొదలు, ముండ్లు, మొత్తం పర్వతాలు, ఒరే మొత్తం గుంతలు, జిహెచ్ఎంసి రోడ్స్ లాగా. అప్పుడు ఉంటుంది అనమాట రియాలిటీ. ఇంకో విషయం చెప్పిన, పెళ్ళికి ముందు సెక్స్ చేయడం చాలా ఈజీ. అది పాపం, డెఫినెట్గా అది పాపం, కానీ ఈజీ. ఎవ్వరికి తెలియకుండా ఏనన్నా కలిసి ఈజీగా సెక్స్ చేయొచ్చు. నీకు నచ్చిన అమ్మాయితో మీరిద్దరు లవ్ రిలేషన్షిప్లో ఉంటే మీరు ఈజీగా సెక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ కలవాలో, ఏం చేయాలో, మసిపూసి మారేడుకాయ చేసి ఎక్కడ ఏం చేయాలో మనకు బాగా తెలుసు. ఇక అవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఈజీ టు హ్యావ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. ఒక మాట చెప్పనివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ సెక్స్ చేయడం అంత ఈజీ కాదు. ఈజీ కాదు, కష్టం, చాలా కష్టం. నువ్వు ఆమెను పట్టించుకోవు, ఆమె గురించి ప్రేమించవు, ఆమెతో వ్యక్తిగతంగా సమయం గడపవు, కానీ రాత్రి మాత్రం సెక్స్ చేయడానికి ఆమెను పిలిచినావు అనుకో, ఎందుకు వస్తుంది ఆమె? నువ్వు భర్తను ప్రేమించవు, నీ భర్త నీకంటే ఎక్కువగా లైంగిక, జనరల్గా మెన్కి ఎక్కువ సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి ఫీమేల్స్ కంటే ఎక్కువ. సో భర్త భార్య వారిద్దరూ వారి ధర్మములు జరపవలను అని పౌలు చెప్పినప్పుడు, సెక్షువల్ ధర్మాలు అంటే భర్త భార్య వాళ్ళ లైంగిక అవసరతలు ఒకరినొకరు తీర్చండి. మెన్ ఆర్ మోర్ సెక్షువల్లీ డ్రివెన్. యాక్చువల్లీ మెన్కి ఎక్కువ సెక్స్ కావాలా, ఉమెన్కి ఎక్కువ రిలేషన్షిప్ కావాలి. కూర్చొని మాట్లాడితే చాలు వాళ్ళతోటి, వాళ్ళకి సెక్స్ అవసరం లేదు ఎక్కువ. సో నువ్వు ఆయన ఆ లైంగిక అవసరతలు తీర్చకుండా ఆయనను బయట పెట్టి దూరం పెట్టి ఆయన నువ్వు ప్రేమించట్లేదు అనుకో, మళ్ళీ నీ వివాహం ప్రమాదంలో ఉన్నట్టు. సో బోత్ సైడ్స్ ఇట్స్ డేంజరస్, ఇట్స్ నాట్ ఈజీ. సో ఏం కావాలా మ్యారేజ్లో అంటే, ఫస్ట్ ప్రేమ కావాలా. నువ్వు ప్రేమ లేకుండా, రొమాంటిక్ లైఫ్ లేకుండా, రొమాన్స్ లేకుండా నువ్వు ఓన్లీ సెక్స్ కోసం పోతే దొరకదు నీకు సెక్స్, నీకు లైంగిక అవసరత తీరదు. డే బ్రదర్స్, నేను మా కౌన్సిలింగ్లో కూడా చెప్తా ఉంటా, కపుల్స్కి చెప్తా ఉంటాను, చచ్చిపోయేంత వరకు, పెళ్ళైన ఫస్ట్ సెకండ్ ఇయర్ 1 yearలో సెకండ్ ఇయర్లో కాదు, చచ్చిపోయేంత వరకు ఫ్రెష్గా పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా మ్యారేజ్లో? ఏంటి? రొమాన్స్.
హనీమూన్ పీరియడ్లో ఎట్లా హగ్ చేసుకుంటాం మనం, ఎట్లా కిస్ చేస్తాం? ఓ 3 పిల్లలు పుట్టినాక హనీ బాయ్ అని చెప్పేసి బయటికి బయట కిస్ చేసి పోతావా? పోం, జనరల్గా చేయం. ఫస్ట్ 1-2 ఇయర్స్లో బా ప్రపంచంలో మీరే ప్రేమికుల్లాగా ఉంటుంది వాళ్ళిద్దరు. సో సెక్స్ కాదండి మెయిన్ ఇంపార్టెంట్, ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్. నువ్వు చాలా సాక్రిఫైస్ చేయాలి అది చేయాలంటే. నా ఇష్టం ఉన్నట్టు నువ్వు చేయాలా, ఇగో నాకు సెక్స్ చేయాలనిపిస్తుంది నువ్వు రా అంటే రాదమే, నీది కాదాడ నడవదు అది. ఒకవేళ నువ్వు రైట్ సెక్షువల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే నువ్వు ఫస్ట్ కలిగి ఉండాల్సింది రైట్ లవ్ రిలేషన్షిప్. గుర్తుపెట్టుకోండి ఈ మాట. రైట్ లవ్ రిలేషన్షిప్ లేకపోతే రైట్ సెక్షువల్ రిలేషన్షిప్ ఉండదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ సెక్స్ ఆల్వేస్. పెళ్ళైతే చాలు, కొందరు ఇంకా ఇటువంటి ఎక్స్పెక్టేషన్, పెళ్ళైతే నాకు ఇంకా ఫుల్, ఇంకా నేను మంచిగా సెక్స్ చేసుకోవచ్చు అనుకుంటారు. అంత సీన్ లేదు, ఆ ఎక్స్పెక్టేషన్స్తో ట్రాక్. 6వది తమ్ముడు ఆల్రెడీ టచ్ చేశాడు, వివాహం విడిపోవడానికి కాదు, ఎప్పుడూ కలిసి ఉండడానికి చేసే నిబంధన. డివోర్స్ అనేది దేవుడు మెచ్చడు, డివోర్స్ అనేది దేవుడి చిత్తం కాదు. మీరు అక్కడ స్క్రిప్చర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. వివాహం విషయంలో దేవుని చిత్తం విడాకులు కాదు, ఆది నుండి ఆ విధంగా జరగలేదు అంటాడు యేసుక్రీస్తు ప్రభు. మీ హృదయ కాఠిన్యమును బట్టి, అంతేగాని దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. 1 కొరింథీ 7:10-11 భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోకుండాలి, లేదా భర్తతో సమాధాన పడాలి, మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి. అంత మాత్రాన చిన్న చిన్న సమస్యలకు విడాకులు తీసుకోవడం క్రైస్తవ వాక్య విరుద్ధం. బేసికల్గా దేవుడు మ్యారేజ్లో మీకు కష్టాలు ఉండవు, ఫ్యాంటసీ వరల్డ్ ఉంటుందని ఎక్కడన్నా ఆజ్ఞ చెప్పాడా? ఎక్కడన్నా చెప్పాడా? 1 కొరింథీ 7:28 ఇంతకుముందు తమ్ముడు కూడా టచ్ చేశాడు. అయినను నువ్వు పెళ్లి చేసుకున్నా పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకున్నా ఆమెకు పాపం లేదు, అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి. ఓర్ నాయనా, మీరు పెళ్లి చేసుకుంటే మీకు శ్రమలు వస్తాయని ఆల్రెడీ దేవుడు చెప్పాడు. పెళ్లి చేసుకుంటే శ్రమలు తగ్గిపోతాయని కనుక మీరు మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యారనుకో, మీకు ఇంకా విషయం చెప్పనా, పెళ్ళైనాక ఆల్రెడీ మీకున్న శ్రమల కంటే శ్రమలు డబుల్ అవుతాయి. కాదన్న వాళ్ళు చేయలేపండి, పెళ్లి చేసుకొని కాదు అన్న వాళ్ళు చేయలేపండి, అంత తెలుసది. ముందు నా ఒక్కని శ్రమ, ఓకే, భర్తగా సింగిల్గా నా ఒక్కని శ్రమ. ఇప్పుడు ఎవరు యాడ్ అయినరు? ఇంకొక పాప యాడ్ అయింది, అవునా? ఆ పాపి శ్రమలు ఇప్పుడు ఎవరి మీద? భర్తగా నా మీద. ఎందుకు? నేనే కదా కుటుంబ పెద్ద. ఇప్పుడు దాని తర్వాత ఎవరు వచ్చారు? ఇంకో 3 క్యూట్ లిటిల్ పాపలు వచ్చారు నాకు. ఎవరు? 3 పిల్లలు. వాళ్ళు ఇంకా పరిశుద్ధులా? పాస్టర్ కడుపులా పరిశుద్ధులు పుడతారా? పాస్టర్లు పుడతారా? ఎవరు పుడతారండి? పాపలు పుడతారు. వాళ్ళ 3 పాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న శ్రమలు సరిపోతు, సింగిల్గా ఉంటే శ్రమలు ఆగిపోయేటి కదా. ఇప్పుడు ఎవరున్నారు? ఇంకో భార్య వచ్చే, భార్యకు 3 పిల్లలు వచ్చే, పిల్లులు కాదు పిల్లలు. ఓకే, శ్రమలు తగ్గినా పెరిగినా? శ్రమలు పెరుగుతాయి. సో అట్లా అని దేవుడు నీకు శ్రమలు వచ్చినాయి కాబట్టి ఇంకా విడాకులు తీసుకో అని బైబిల్ ఎక్కడని చెప్పాడా? చెప్పిన కదా, ఎంటర్ అయిన తర్వాత బయటికి లేదు. ఇంకా విడాకులు ఎప్పుడంట అంటే ఓన్లీ ప్రూవెన్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. యాక్చువల్లీ వ్యభిచారం చేస్తుంది నీ భార్య ఇంకొకరితో, నీ భర్త ఇంకొకరితో వ్యభిచారం చేస్తున్నారు, అది ప్రూవ్ అయింది, కరెక్ట్ ఎవిడెన్స్ నీకుంది, మాట్లాడారు, అంతా ప్రూవ్ అయింది, మనోడు ఒప్పుకుంటలేడు, ఆమె ఒప్పుకుంటలేదు, అప్పుడు ఓకే, ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ దట్ ఈస్ నాట్ స్మాల్. మీరు పోయి చూడండి విడాకుల కోర్టులో అన్యుల కంటే ఎక్కువ ఈ మధ్యలో క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటున్నారట. ఎందుకు? నేను చెప్పినట్టు చేయట్లేదు, నా గ్లాస్ ఆడబెట్టలేదు, నాకు రాగానే తువ్వాలి ఇయ్యలేదు, ఈ చిన్న చిన్న వాటికి. అసలు నువ్వు స్వయాన్ని చంపుకోవడం అంటే అది కాదు కదా, ఉల్టా చేయాలి. నువ్వు ఆమె చేయకపోయినా కానీ దట్స్ ఓకే అని క్షమించాలా. అది కదా నిన్ను దేవుడు పిలిచింది డిసైపుల్షిప్లో. అది వదిలేసి మనం అక్కడికి వెళ్తున్నాం. వెరీ వెరీ రాంగ్. కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా. కోపం ఉంటుంది, పాపం చేయొద్దు, మాట్లాడుకోవాలా, ఇతరులతో మాట్లాడాలా, సంఘ పెద్దలకు చెప్పాలా, ఇతరుల సలహాలు తీసుకోవాలా. ఇవన్నీ చేయకుండా విడాకులు తీసుకోవడం అనేది వాక్య విరుద్ధం. అండ్ చివరిది నేను ఇది చెప్పి ముగిస్తాను. వివాహం భార్యాభర్తలు పరస్పర సహకారంతో నిర్వహించాల్సిన బాధ్యతల సమాహారం.
యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు రెస్పాన్సిబిలిటీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పెళ్ళంటే అందమైన వేడుక, వెరీ గుడ్. పెళ్ళంటే నూరేళ్ల పంట, వెరీ గుడ్. కానీ పెళ్ళంటే నిర్వర్తించాల్సిన చాలా బాధ్యతలు ఉంటాయి. భర్తగా ఇంటికి నువ్వే పనిచేయాలా, నువ్వే సమకూర్చాలా, నువ్వే సంరక్షించాలా. లాస్ట్ టైం ఒకసారి చెప్పాను నేను, ఒక ఇంట్లో పడుకున్నారంట. పడుకుంటే ఓ దొంగ టక్ 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 అని తలుపు కొడుతున్నాడట. తలుపు కొడతా ఉంటే భార్యాభర్తలు ఇద్దరు పడుకుంటే భార్య అన్నదంట భర్తతోటి, హనీ ప్లీజ్ వేకప్, సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, మేబీ ఈజ్ అ థీఫ్. ఆయన దొంగ అయి ఉంటాడు, మన చుట్టుపక్కల దొంగతనాలు జరుగుతున్నాయి, కొంచెం త్వరగా లేచి కొంచెం చూడు అంటే భర్త అన్నాడంట, హనీ ఐఎమ్ వెరీ బిజీ నౌ, సో కొంచెం కెన్ యూ గో అండ్ సీ, నువ్వు కొంచెం చూసుకోవా. వచ్చింది ఎవడు? దొంగ. నా వల్ల కాదు, నేను అలసిపోయినా, నువ్వు చూసుకో అన్నాడంటే. అంటే అర్థం ఏంటి? సో మనోడు లేజీ ఫెలో. బట్ దేవుడు ఏమంటున్నాడంటే, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మొగోడివి నువ్వు, నీకు ఇన్ని బైసెప్స్ ట్రైసెప్స్ ఇచ్చిందే నువ్వు కాపాడడానికి, ఓన్లీ జిమ్ ముందు నిలబడి ఫోటోలు తీసుకోవడానికి కాదు. నీ కుటుంబాన్ని సంరక్షించాలి, నువ్వు ప్రొవైడ్ చేయాలా, నువ్వు పని చేయాలా, అది బాధ్యత. అందుకే అంటాను కదా, ఉద్యోగం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోకండి, కనీస వేతనం. రేపు పొద్దున పెళ్ళైతే నీ భార్యకు 3 పూటల తిండి పెట్టి, వాళ్ళకు చీర కట్టించి, కొడుకో కూతురో పెడితే, అట్లీస్ట్ ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేసి చదువు చెప్పించే స్తోమత నీకు లేకపోతే పెళ్లి చేసుకోవడానికి నువ్వు అర్హుడవు కావు. వర్క్, ఏ వర్క్ అన్నా కావచ్చు, 20,000 వచ్చిందా 30,000 వచ్చిందా అది కాదు మ్యాటర్, వర్క్. చివరిగా భార్య ఇంటిని చూసుకోవాలి, బయట పని చేయొద్దని నేను చెప్పట్లేదు భార్య. కానీ భార్య దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఇంట్లో నువ్వు పని చేయడానికి, ఇంటికి సమకూరుస్తూ సరైన వాతావరణం ఇంట్లో ఉండేటందుకు నువ్వు చూసుకోవాలి. ప్రొవర్బ్స్ 31 స్త్రీని చూడండి, ప్రొవర్బ్స్ 31, సామెతలు 31 మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీ భార్యాభర్తల్లో వ్యాధులు వస్తాయి, ఒకరికొకరు కేర్ తీసుకోండి, సేవ తీసుకోండి, పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండండి. పిల్లలకు వాక్యం బోధించే బాధ్యత పేరెంట్స్ది, సండే స్కూల్ టీచర్స్ది కాదు. వారిని సరైన మార్గంలో నడిపించాలి, ఫైనాన్షియల్ విషయంలో కూర్చొని నిర్ణయాలు తీసుకో, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇవేం ఆలోచించకుండా, అమ్మాయి అందంగా ఉంది, అబ్బాయికి బాగా బుల్లెట్ బండి ఉంది, మంచి ₹1,00,000 జాబ్ ఉంది, ఇవి చూసుకొని ఎంటర్ అయినరు అనుకో, బాంబు బ్లాస్ట్ అవుతుంది. పెళ్ళైతే వ్యక్తిగతంగా ఉన్న పనులు ఎక్కువైతాయి, బాధ్యతలు ఎక్కువైతాయి. కాబట్టి జాగ్రత్తగా మనం సిద్ధపడదాం. సో అలాగని నేను పెళ్ళిని చేసుకోవద్దు మీరు అని అనట్లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పెళ్ళి మనం దేవుని స్వారూప్యంలోకి మారడానికి దేవుడు నియమించిన వ్యవస్థ. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ నాట్ ప్రిపేర్డ్ వెల్. సమస్య మనం సిద్ధపడతలేం అంతే. ఒక జాబ్కి వెళ్ళాలంటే సిద్ధపడతాం, ఒక అప్గ్రేడ్ అవ్వాలంటే సిద్ధపడతాం. జావా నుంచి ఏమేమో వావాలు నేర్చుకుంటున్నారు ఇప్పుడు, జావాలు గీవాలేమో కొత్త కొత్త ట్రైనింగ్లు చేసుకుంటున్నారు. చాట్ జీపీటీ తర్వాత AI అప్గ్రేడ్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? మీరు ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి. ఓకే, సో మీరు పని చేయడానికి అప్గ్రేడ్ అవుతున్నప్పుడు 30-40 సంవత్సరాలు కలిసి జీవించడానికి మీరు ఇంకెంత ప్రిపేర్ అవ్వాలా? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్యాంటసీ వరల్డ్లో లేం, మనం రియాలిటీలో ఉన్నాం. సో మన స్టాండర్డ్ ఏంటి? గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. సో దేవుని వాక్యం ఏం చెబుతుందో అది మనం పాటిస్తూ దేవుని మీద ఆధారపడుతూ వివాహంలోకి ఎంటర్ అవుదాం. దేవుడు తప్పకుండా అటువంటి వ్యక్తులను, అటువంటి కుటుంబాలను దీవిస్తాడు. అటువంటి కుటుంబాలు నాకు తెలుసు, దేవుడు మమ్మల్ని కూడా ఆ విధంగా దీవించాడు. నేను నా భార్యతో ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్ మ్యారేజ్కి ముందే, కానీ వి నెవర్ హ్యాడ్ సెక్స్. దేవుడు దీవించిండు మమ్మల్ని. వి వర్ వెరీ ప్యూర్ బిఫోర్ గాడ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రిపేర్. నేను MBBS అయిపోయిన తర్వాత అనస్థీషియా చేసి నాకు నెలకి 25,000 స్టైఫండ్ వచ్చి అయిపోతుంది, అప్పుడు చేసుకున్నాను నేను మ్యారేజ్. ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఎంతో కొంత చేతిలో పైసలు ఉండాలి కాబట్టి. నేను బోస్ట్ చేసుకోవడానికి చెప్పట్లేదు, కానీ ప్రిపేర్ వెల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. And as a family, you will be a blessing to other families in the church. Let's pray. Deva, thank you.
ఇన్ని విషయాలు నేర్పించావు. మ్యారేజ్ అనేది నువ్వు నియమించావు, అది మంచిది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, చాలాసార్లు పడిపోతాం. మ్యారేజ్ చేసుకోవడం మంచిది, కానీ మ్యారేజ్లోకి పెద్ద పెద్ద పాత లేకపోతే ప్రపంచిక అంచనాలను పెట్టుకొని రాకుండా వాక్యం ఏం చెప్తుంది, ఎట్లా సిద్ధపడాలి, ఇవన్నీ ఆలోచించి భయముతో భక్తితో ప్రార్థనాపూర్వకంగా ఎంటర్ అవ్వడానికి సహాయం దయచేయమని, ఇక్కడికి వచ్చిన తమ్ముడు చెల్లెలందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.